హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఇదిగోండి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వడియాలండి. ఇదిగోండి, ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అండి. మనకు తెలుసు కదా, చాలా ఆరోగ్యం, చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా, చాలా మంచి రెసిపీ అండి. ఇదిగోండి, 2 గుమ్మడికాయలు తీసుకున్నా. ఇవి వడియాలు పెట్టేసుకుందామండి. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. మనం చక్క ఎర్లీ మార్నింగ్ వేసేసుకుంటే చాలా చక్కగా ఎంత ఈ బూడిద గుమ్మడికాయ అండి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, వెయిట్ లాస్ చాలా మంచిదండి. ప్రతిరోజు పరగడుపునే కొంచెం బూడిద గుమ్మడికాయ రసం తీసుకుని తాగినా చాలా ఆరోగ్యం, చాలా హెల్దీగా ఉంటామండి. ఓకేనా, ఎన్నో దగ్గర 100 రకాల వ్యాధుల నుండి నయం చేస్తుందండి బూడిద గుమ్మడికాయ అండి. మంచి వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది, మంచి హెల్దీ అండి. ఓకేనా, ఈ సమ్మర్లో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కంపల్సరీ గుమ్మడికాయ వడియాలు రకరకాలుగా పట్టుకోవచ్చు. ఓకే అండి, ఈ పట్టేద్దాం. ఓకేనా, ఈ ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేది చూసేద్దాం. ముందుగా బూడిద గుమ్మడికాయ ఇలా బూడిద పట్టుద్ది కదండి. శుభ్రంగా చాకు కానీ లేదంటే మనం ఏదన్నా అంట్లు తోముకొని పీచు కానీ పెట్టి శుభ్రంగా రుద్దేసి కడిగేసుకోవాలండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా చక్క చాకు పట్టుకున్నానుకో మంచి చాకు ఇట్లా వచ్చేస్తుంది ఈజీగా. బాగా ఈ పౌడర్ అంతా తీసేద్దామండి. ఓకేనా, ఇదిగోండి పీచు ఉండదు కదా ఐరన్ది, దీంతో ఇలా రుద్దేస్తే అంత నీట్ గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా రుద్దేసి కడిగేవాలన్నమాట మొత్తం. చూసారా, ఈ సున్నమంతా చక్కగా వచ్చేస్తుంది నీట్గా. ఇదిగోండి బూడిద గుమ్మడికాయని శుభ్రంగా బూడిద కడిగేసాం కదా, కడిగేసి ఆరబెట్టేసామండి. చక్క కాయ ఆరిపోయింది. కట్ చేసేద్దామండి. కట్ చేసి ముక్కలు కోసేసుకుందాం. ఓకేనా, ఇది చాలా కష్టం అండి బూడిద గుమ్మడికాయ అంటే. యాక్చువల్గా దీన్ని ఇలా పగలగొడతారు, నాకు కొట్టాలన్నమాట. ఇదిగండి ఇలా కొంచెం బీట్ వచ్చిన తర్వాత కట్ చేయాలి. ఇదిగోండి కాస్త కొట్టాం కదా. ఇది చాలా, ఈ పెంకు చాలా గట్టిగా ఉంటదండి. ఒక్కోసారి ఏళ్ళు కూడా కట్ అయిపోతాయి. ఎంతో జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చాకులతోటి అది కూడా కుదరదు, కత్తి పెట్టే యూజ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఒకసారి నేల వేసి కొట్టాను కదా. ఎందుకంటే చాలా బాగుంది కాయ, చక్క ముదురుకాయ అండి. ఇలా ముదురుకాయ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఎంత చూడండి ముదిరిపోయింది చక్క. ఇవి చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకేనా, కట్ చేసేద్దాం. ఇదిగోండి కొట్టేసాం కదా, ముక్కలు చేసాం. ఇదిగోండి ఇట్లని కట్ చేసేద్దాం. ఇది పింక్ చాలా గట్టిగా ఉంటదండి, చాకుతో సరిగా కట్ అవ్వదు. కంపల్సరీ కత్తిపీట యూజ్ చేయాల్సిందే. ఓకేనా, ఇవన్నీ సన్న ముక్కలుగా తరిగేసుకుందాం. ఓకే ఓకే అండి, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి గుమ్మడికాయ ముక్కలు. సరేనా, ఇంత సన్నగా అన్నీ కట్ చేసేద్దాం. ఇలాగా ఈ విధంగా కత్తిపీటతోటి సన్న కట్ చేసుకోవాలి. ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలన్నీ కోసేసాం. ఎందుకంటే ఒక గిన్నె తీసుకున్నా, దీంతో కొలుద్దామండి. అంటే మనం పప్పు కూడా కొలుసుకోవాలి కదా. ఓకేనా, తిందాం. ఒకటి, 2, 3,
ఇదిగోండి, ఇవి ఒక 10 గిన్నెలు. ఇదిగోండి, ఇవి ఒక 8 గిన్నెలు వచ్చినాయండి. 18 గిన్నెలు మొత్తం. ఓకేనా? ఓకే అండి. పప్పు ఎలా నానబెట్టాలో కూడా మీకు చెప్తాను. 18 గిన్నెలు అండి. ఈ గిన్నెతో 18 గిన్నెలు అయినాయి ముక్కలు. పప్పు కూడా ఎట్లా నానబెట్టాలో చెప్తాను. ఓకే, ఇవ్వండి ముక్కలు కట్ చేసాం కదా, బేషన్ వేసేద్దామండి. ఏం చేయాలంటే ఇవ్వండి, కొంచెం కళ్ళుప్పు వేద్దామండి. వేసి వీటిని ఇలా కలుపుతూ ఉండాలండి. 2 చేతులు పెట్టి ఇలా కలుపుతూ ఉంటే ఈ దీంట్లో నీరు ఉంటది కదండి, కొంతవరకు నీరు దిగిపోయిద్ది. మనం అస్సలు నీరు తీయకుండా వడియాలు పట్టాలంటే అంత ఇదవు కదండి, కాస్త మెత్తబడతాయి అన్నమాట ముక్కలు మనం ఇట్లా చేయటం వల్ల. దాని తర్వాత చక్కగా దీన్ని వెయిట్ బరువు పెట్టేద్దాం. ఓకేనా? ఇట్లా కలుపుదామండి కాసేపు. ఇదిగోండి, కాస్త పసుపు కూడా వేద్దాం. ఈ దీంట్లో గింజలు ఉంటాయి కదండి, ఈ గింజలు అసలు పోనివ్వకూడదండి. గింజలతో పాటే వేయాలి, ఎందుకంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం చక్కగా వడియాలు తింటున్నప్పుడు చక్కగా మంచి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి గింజలు. చాలా టేస్ట్ వస్తాయి గింజలు, బూడిద గుమ్మడికాయ గింజలు. ఇప్పుడు కూడా గింజలు పోకుండా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదిగోండి చూడండి, అప్పుడే వాటర్ అన్నీ వచ్చేసినాయా? ఇదిగోండి, చూసారా వాటర్ ఎట్లా వచ్చినాయా? ఇవన్నీ పోతాయన్నమాట అండి, మనం వెయిట్ పెడితే ఇంకా పోతాయన్నమాట. వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి కాటన్ క్లాత్ తోకి ఎత్తేవాలన్నమాట ఇవి. పాత పిల్లో కవర్ ఒకటి తీసుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసింది. ఇప్పుడు ముక్కలని దీంట్లోకి ఎత్తేద్దాం. మనకి ఏ క్లాత్, కాటన్ క్లాత్లో అయితేనే చక్కగా మనం టైట్ గా కట్టగలం అన్నమాట. అప్పుడే ఇవి చక్కగా మంచిగా వస్తాయి. దీంట్లోకి ఎత్తేద్దాం. ఇవ్వండి, ఎన్ని వాటర్ వచ్చినాయి, ఇవి వంపేద్దాం. ఇంకా కొంచెం ముక్కలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి ఇట్లాగే చేద్దామండి. ఓకేనా? ఎన్ని వంపేద్దాం. చూసారా ఎన్ని వచ్చినాయో, ఇవి వంపేస్తాం. ఇదిగోండి, ఇలా పెట్టాం కదా, ఇదిగోండి చూడండి ఎట్లా వస్తుందో వాటర్. ఇదిగోండి, దీంట్లో బాగా వాటర్ ఉంటది కదా, అంతా ఇట్లా పోవాలండి. ఇలా పోతే చక్క మనకు తెల్లారేసరికి, ఇప్పుడు నైట్ అండి, నైట్ పెడుతుంది అన్నమాట. రేపు మార్నింగ్ అంతా వాటర్ అంతా పోయిద్ది. ఇదిగోండి ఎట్లా వస్తుంది చూడండి. బూడిద గుమ్మడికాయ అంటే దీంట్లో అంతా వాటరే ఉంటదండి, కాకపోతే మనకు మంచిదేలే కానీ ఇంత వాటర్తో వడియాలు పట్టలేమన్నమాట. కొంతవరకు పోతాయి, ఉన్నాయి మనకి మంచి పోషకాలు ఈ వాటరు. చూడండి ఎట్లా వస్తున్నాయి. ఇదిగోండి ఇట్లాగా వెయిట్ పెట్టేసాం. వాటర్ చూసారా దిగుతుంది, నొక్కుతుంటే తెల్లారిసరికి బాగా దిగిపోయింది అన్నమాట అండి. వాటర్ అంతా పోయిద్ది. ఓకేనా? మళ్ళీ రేపు మార్నింగ్ చూపిస్తా. ఓకే అండి, బాయ్. ఇవ్వండి, రేపు బూడిద గుమ్మడి వడియాల కోసం ఈ గిన్నెతో 18 గిన్నెలు తీసుకున్నామండి. ఓకేనా? 18 గిన్నెలు వచ్చినాయి.
అంటే మామూలు చెప్పాలంటే 8 గిన్నెల ముక్కలకి 1 గిన్నె వేయాలండి పప్పు. ఓకేనా? పక్కా పర్ఫెక్ట్గా అండి. ఒకవేళ మనకి పప్పు ఎక్కువ ఉందని వేసినా అవి గట్టిగా వస్తాయండి, అసలు చక్కగా ఉబ్బమాట వడియాలు. అందుకనే 8 గిన్నెల ముక్కలకి 1 గిన్నె చాలండి పప్పు. మనం 18 వచ్చినాయి కాబట్టి 2 గిన్నెలు సరిపోతాయండి. ఓకేనా? 2 గిన్నెలు మినపప్పు నానబెడతాం. పొట్టుపప్పే బాగుంటుందండి. ఓకేనా? 1 గిన్నె అలా ఇంకో ఇదిగోండి 2 గిన్నెల పప్పు. ఇది నానబెట్టేద్దామండి. శుభ్రంగా నానబెట్టేసి రేపు మార్నింగ్ మళ్ళీ అంత ప్రాసెస్ చూపిస్తా. ఓకే? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి తర్వాత రోజు మార్నింగ్ మనం రాత్రి గుమ్మడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి పప్పు అండి. కడిగేద్దాం మెత్తగా శుభ్రంగా. ఓకేనా? కడిగేసి గ్రైండర్లో వేసేద్దాం. ఓకే ఓకే అండి. ఇదిగోండి పప్పు ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసేద్దామండి. చక్కగా గారెల పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? గట్టిగా ఉండాలండి. ఓకేనా? అంటే ఆల్రెడీ మన గుమ్మడికాయ ముక్కల్లో కొంచెం వాటర్ ఉంటుంది కనుక గట్టిగా ఉండాలి. ఉందండి ఈ విధంగా అయిపోవాలన్నమాట. మెత్తగా చూసారా, గట్టిగా మెత్తగా ఉంది. ఇది తీసుకుని ఉన్నది కూడా వేసేద్దామండి. ఇంకా ఉంది కదా, మిగిలిన పప్పు కూడా వేసేద్దామండి. ఒక వాయి అయిపోయింది. పప్పు ఎప్పుడైనా ఇలా పొట్టుతో కొంచెం పొట్టుంటేనే బాగుంటుందండి వడియాలకి. మళ్ళీ శుభ్రంగా కడుక్కోవసలా, ఇట్లా పొట్టు పొట్టుగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా? చూపించు. ఇట్లా పొట్టు పొట్టుగా ఉండాలి. మనం మొత్తం అంతా పోయే వరకు కడగవసరం లేదండి. ఓకేనా? ఇవే వాయి కూడా వేసేద్దాం. ఇవ్వండి, రాత్రి అంతా పెట్టాం కదా రాయి, ఇప్పుడు తీసేద్దామండి. ఓకేనా? తీసేద్దాం. మా బాబుని తీయమన్నమాట, రాయి తీసాడు. ఇదిగోండి ఈ మూట ఇట్లా వచ్చేసింది. చూసారా, పక్కన రావాలి. చక్కగా వాటర్ అంతా పోయిందండి. ఇప్పుడు దీంట్లో చేసేసుకున్నాం బేషన్లోకి గుమ్మడికాయ ముక్కని. వాటర్ అంతా 99% దిగిపోయిందండి. ఓకేనా? ఇవ్వండి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి చూడండి చక్క పొడి పొడిగా అయిపోయినాయి. ఇప్పుడు మనం 3 రకాలుగా పడదామండి వడియాలు. ఓకేనా? సగం ముక్కలు దీంట్లో షిఫ్ట్ చేసేద్దాం. ఇవి ఎలా పట్టాలో మీకు అన్ని వివరంగా చూపిస్తాను. ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసాం కదా, కొంచెం తగ్గించేసుకుందాం. ఈ సగం ముక్కలు 2 భాగాలుగా విభజిస్తున్నాను. కానీ 2 భాగాలుగా విభజించి 3 రకాలు అంటున్నారు కదా అనుకుంటున్నారా? సర్లేండి, ఒకసారి చూపిస్తాను మీకు. అన్ని అట్లాగా అన్ని వివరంగా చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇది కూడా చక్క మెత్తగా నలిగిపోయింది. ఈ పప్పు సెకండ్ టైం వేసింది కూడా అండి. తీసేద్దామండి. చక్కగా మెత్తగా ఉండాలన్నమాట. మెత్తగా గట్టిగా ఉండాలి, అంతేనండి. చక్కగా మనం గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి, నీరు ఎక్కువ లేకుండా ఉన్నాయనుకో చక్క త్వరగా ఎండుతాయి.
బాగుంటాయి కూడా, పలుచగా అయిపోతే ఏం బాగోదండి. ఓకేనా, ఈ విధంగా తీసేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా తీసేద్దాం. సిమ్ బౌల్ తీసుకున్నా. మిర్చి అండి, ఇది 15 పచ్చిమిరపకాయలు ఇలా ఇరిపేసుకునేద్దాం. మంట పడుతుందేమో. ఒక 15 తీసుకున్నానండి. ఓకేనా, ఇవి ఓవర్ ఘాటే ఉండవులండి, యావరేజ్ ఉంటాయి, సరిపోద్దామంట. మనం ఎక్కువ మంట వేసినా కానీ వడియాలు తినేటప్పుడు ఘాటు వచ్చేస్తాయండి. ఇక పిల్లలు అయితే తినలేరు అసలు. ఇది అందరం తినాలి కాబట్టి చిన్న మొదలుకొని పెద్దవాడి వరకు ఎట్లాగా. ఓకే, ఇదిగోండి 1 ఇంచున్నర అల్లం వేస్తున్నాను. అట్లాగే ఒక 2 స్పూన్లు జీలకర్ర వేద్దామండి. జీలకర్ర వేస్తే పుచ్చి పట్టుద్ది అంటారు కానీ అట్లా ఏమి ఉండదండి. బాగా ఎండి మనం చక్కగా ఎయిర్ కంటైనర్ బాక్స్ లో పెట్టుకుంటే ఏమి ఉండదు. 2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఓకేనా, ఇది మెత్తగా మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి ఈ విధంగా చేసాం. ఇలా కచ్చా పచ్చాగానే ఉండాలి, మరీ పేస్ట్ అవ్వకూడదండి, డీప్ పేస్ట్ అయితే అవ్వకూడదు. ఎట్లా ఉంటే చాలా ఉంటాం. ఓకేనా, ఇది ఒక బౌల్లో తీసేద్దాం. రకం కోసం పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసాం కదండి, ఇది 2వ రకం మాట. ఇదిగోండి, ఇది కూడా 1 ఇంచు అల్లం వేస్తున్నాను. ఇదిగోండి ఎండుమిర్చి, 1 నిమిషం ముందు కాస్త వాటర్లో కడిగానమాట. ఎండుమిర్చి వేద్దామండి, ఇదో టైప్ మాట. ఈ యొక్క 10 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇలా వాటర్లో కడిగి ఒకసారి ఇది పేస్ట్ చేద్దాం. ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేద్దామండి దీంట్లో కూడా. ఓకేనా, ఇది కూడా మిక్సీ చేసేద్దాం. ఇదిగోండి ఒక 3 స్పూన్లు సగ్గుబియ్యం తీసుకున్నా. ఓకేనా, ఇవి ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టానండి. ఇవి కూడా కొంచెం వాటర్ తీసేద్దాం. ఈ విధంగా వేసి వాటర్ చేసేస్తాం. ఇదిగోండి ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ వడియాలు 3 రకాలు పెడదాం అన్నది కదా. ఆ 3 రకాలు ఏంటో నీకు చూపిస్తాను. ఓకేనా, ఇది చక్కగా స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అంతా మీకు వివరంగా చక్కగా చెప్తా. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా, రండి చేసేద్దాం. ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లం తురుము తీసుకున్నాం కదా, ఇది వేద్దామండి. అంటే మన ఘాటుని బట్టి వేసుకోవాలి. ఏదైనా ఎక్కువైంది అనుకోండి మన కారంగా ఉంటుంది. ఓకేనా, ఒక 2 స్పూన్లు వేసాను. ఆల్రెడీ మనం ఈ ముక్కల్లో సాల్ట్ కలిపాం కదండి, సాల్ట్ పసుపు వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. వడియాల్లో ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువైంది అనుకోండి ఇంకా కసిగా ఉంటాయి, అసలు తినలేమాట. నేను ప్రస్తుతానికి 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మనం పప్పు కలిపిన తర్వాత చూద్దాం. మినపప్పు వేద్దామండి, వేసి దీనికి సరిపడా వేసి కలుపుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇన్ని కొత్త కొత్త రెసిపీల కోసం మేము ముందుకు వస్తున్నా. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా, ఈ బూడిద గుమ్మడికాయ వడియాలంటేనండి మా అమ్మమ్మల నాటివి ఇవి. కాకపోతే కాస్త మాకు తెలుసున్న వాళ్ళు అందరం ఇట్లా ఫాలో అవుతూ చేస్తున్నాం. ఆ రెసిపీస్ మంచి ఆరోగ్యకరం కదండి. ఈ గుమ్మడికాయ వడియాలంటే మొత్తం ఎవరైనా ఇష్టపడకుండా ఉండరు, చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, ముసలివాళ్ళ వరకు. ఇటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం ఎప్పుడు మన పిల్లలకు కూడా, ఇవి ఉండి కొద్దీ పిల్లలకు తెలియదండి. ఇవి
అందుకే మనమే అలవాటు చేయాలి. ఓకేనా? ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా మంచిది కదా. మంచి పోషక విలువలు ఉన్న గండి గుమ్మడికాయ వల్ల ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి. ఈ రసం కూడా ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్నాను. కొంచెం ఉప్పు చూద్దామండి. పర్ఫెక్ట్ గా సరిపోయిందండి కారం ఉప్పు. ఓకేనా? ఇంకా పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి రెండోది కూడా చూపిస్తాను ప్రాసెస్. సగ్గుబియ్యం మనం పక్కన పెట్టాం, కొంచెం నానబెట్టాం కదా, ఇవి వేద్దామండి. సగ్గుబియ్యం కూడా మంచి టేస్ట్ వస్తాయి ఈ గుమ్మడికాయ వడియాలు. ఓకేనా? కొంచెం పక్కన పెడదాం. ఇదిగోండి రెడ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి గడ్డ మిర్చి ఎండుమిర్చి చేసాం కదా, ఇది వేద్దాం ఒక స్పూన్. సాల్ట్ కూడా కొంచెం వేద్దామండి. అంటే కొంచెం తగ్గించాను, దాంట్లో ఎక్కువ పెంచాను అన్నమాట. దీనిలో కూడా పప్పు వేసేద్దామండి. కొన్ని అండి, కొన్ని పచ్చిమిర్చి తోటి, కొన్ని ఎండుమిర్చి తోటి చేస్తున్నాను. బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తే మనకి గుమ్మడికాయ ముక్కలతో పాటు ఇవి కూడా చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. సగ్గుబియ్యం ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? ఎప్పుడైనా మినపప్పు సరిపడగా ఉండాలండి, లేదనుకోండి ఇది గట్టిగా వచ్చేస్తాయి. ఎక్కువ మినపప్పు వేసామనుకో వడియాలు గట్టిగా ఉంటాయి, ఉబ్బు మాట మనకి చక్కగా క్రిస్పీగా ఉండవు, గట్టిగా చెక్కలాగా వస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా సరిపడగానే వేసుకోవాలండి. మనం 8 గిన్నెలు ముక్కలు తీసుకున్నాం కదా లెక్క ప్రకారం, ఒక గిన్నెనండి పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇంకా మనకి మిగలదో తరగదో, ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్ గా సరిపోయింది అన్నమాట. ఓకేనా? దీంట్లో కూడా సరిపోయింది ఆల్రెడీ పప్పు. చూద్దామండి. ఇది కూడా చక్కగా పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూసేది మూడోది ఏంటనుకుంటున్నారా? చూసేద్దాం. ఇదిగోండి, ఇది పప్పు కడిగిన తొక్కండి. ఈ తొక్కులో మంచి ఫైబర్ ఉంటుందండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది కూడా ఒకసారి మీకు చూపిద్దామని ఇది శుభ్రంగా కడిగేస్తానండి. దీన్ని వాటర్ లేకుండా శుభ్రం చేసుకున్నాను. ఇదిగోండి, దీంట్లోకి ఇవి ఉన్నాయి కదా సగ్గుబియ్యం, మిగిలిన సగ్గుబియ్యం ఒక 2 స్పూన్లేమో దాంట్లో వేసానండి, 1 స్పూన్ దీంట్లో వేస్తున్నాం. ఓకేనా? అట్లాగే ఎర్రకారం ఉంది, అట్లాగే సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేద్దామండి. దీంట్లో కూడా పప్పు వేసేద్దాం. ఇంకా అయిపోయిందండి పప్పు. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. అసలే చక్కగా క్రిస్పీగా, ఎంత నాకు చాలా ఇష్టం అండి. వడియాలు చేసుకునేటప్పుడల్లా మీకు కూడా ఇది షేర్ చేద్దామని ఎప్పుడన్నా అనుకుంటున్నా కానీ రావట్లేదు. ఓకేనా? ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మనకి పొట్టు అనుకుంటాం కానీ దీంట్లో మంచి ఫైబర్ ఉంటుందండి. ఓకేనా? చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇది మూడోదండి. ఈ 3 కలిసి చక్క మనం పైన వడియాలు వేసేద్దాం ఎండలో. ఓకేనా? పప్పు అంతా వచ్చేద్దాం, ఫినిష్ అయిపోయింది. ఓకేనా? చూసారా చక్క అన్నిటికీ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. ఈ కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అసలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎంత తెలియనోడు కూడా ఇంకా ఇటువంటి వంటలన్నీ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అసలు తెలియదు కదా.
ఇప్పుడు నిన్నాను అనుకోండి, మా అమ్మాయి వాడికి నేర్పిస్తాను. ఈ రోజులో చదువుకున్న పిల్లలు ఇంకంత ఇష్టంగా నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ కూడా చూపరు. ఎందుకంటే అందరూ బయట నుండి రప్పించేసుకుంటున్నారు. బయట చేసుకునే అంత ఓపిక ఉండట్లేదు ఈ జనరేషన్లో. ఈ మన పిల్లలకు పరిచయం చేసామనుకోండి, ఇదిగోండి అంతా అయిపోయింది, పూజ చేసాను మొత్తం. పరిచయం చేసామనుకోండి కాస్త కొంచెం అన్న పిల్లలకు పెట్టుకోగలిగే ఇది వస్తుంది. ఓకేనా? ఇటువంటి మంచి ఆరోగ్యకరమైన మన పిల్లలకు కూడా నేర్పిద్దామండి. వాళ్ళు నేర్చుకుని చక్కగా వాళ్ళ పిల్లలకి పెడతా ఉంటారు. ఇంకా రండి చక్కగా ఎండలోకి పైకి వెళ్ళి వడియాలు వేసేద్దాం. ఓకేనా? అంతా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏంటి ప్రసన్న ఇలా తొక్కు పెడుతున్నారు అనుకోవద్దు. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన వడియం అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇట్లా చేసుకోవాలండి. మన ఇష్టం అండి, ఏ సైజులో అయితే ఆ సైజులో పెట్టుకోవడమే. అంతేనండి. ఎగరుతున్నాయి. చిన్నగా కాలితే చిన్నగా, పెద్ద కాలితే పెద్దగా అండి. ఇవి బయటికి రాకుండా చక్కగా నీట్గా పెట్టుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు కూడా చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇంకంతే అండి ప్రాసెస్ అంతా ఇలా పెట్టుకోవడం. తీసుకునేది మనం దీన్ని ఏం స్ప్రెడ్ చేయవసరం లేదండి. ఆరేసరికి అయ్యే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా అన్నిట్లో పెట్టేసుకోవడం. పెట్టేసి ఈ విధంగా. ఓకేనా? మనం ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలితే పెద్దవి, ఇంకా చిన్నవి కావాలితే చిన్నవి చేసుకోవచ్చండి, మన ఇష్టం. తినేస్తాం. దీని అంతా ఎంత ప్రాసెస్ ఉంటుందో. ఇదండి తొక్కు వడియాలు కూడా ఇంతే, ఇట్లా చేసుకునేది. అట్లా చేసి ఇలా పెట్టేయడం. ఇది కూడా ఇదే ప్రాసెస్ అండి. ఇవ్వండి రెండో రోజుకి చక్కగా ఇట్లా అయిపోయింది. చూసారా? ఇలా తిరగబెట్టాను. సగం ఉడుకు సగం ఎండుకొనియండి. ఇంకా జస్ట్ ఒక రోజు ఉంటే సరిపోతాయి. ఇది ఎండుకొని కొంచెం ఉన్నాయి పట్ట లోపల పెద్దదన. ఇంకొక రోజు ఆరితే సరిపోయింది. ఆరిపోయి కదా, ఇంకా కొంచెం ఒక రోజు ఆరితే సరిపోతాయండి. ఇంకా వేస్ట్ వేసేద్దామండి. ఓకేనా? ఎందుకండి బూడిద గుమ్మడికాయ వడియాలి. 3వ రోజు అండి. ఈ రోజు ఆరితే సరిపోతాయి అన్నమాట. చూసారా? 2 పెద్ద గుమ్మడికాయలు, ఈ ముక్కలు ఎన్ని వడియాలైనా చూడండి. ఇదంతా నీరు కదండి, ఇలా పెంచేసరికి ఎట్లా కమ్ముతాయి. ఓకేనా? ఇవ్వండి బూడిద గుమ్మడికాయ వడియాలండి. చక్కగా ఎండిపోయి 3 days పట్టిందండి. 3 daysకి ఎండ బాగుంది కదా.
బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు కొన్ని వడియాలు ఫ్రై చేద్దామండి, వేపుదాం చారులోకి, పప్పు చారులోకి. ఓకేనా? సర్లేండి, రండి కొన్ని వేపుదామండి. బాండీలో ఆయిల్ వేసాం, వేపేద్దాం. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందండి, వేసేద్దాం. ఇలా చక్కలా పొంగిపోవాలన్నమాట చేసిన వడియాలు. మంచి స్మెల్ వచ్చేస్తున్నాయండి. ఈ బ్లాక్ వేసాం కదా, ఇవి కూడా వేసేద్దాం. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదే పొట్టుతో వేసాం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ రెసిపీ కాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి, వడియాలు చక్కగా వేగిపోయినాయి కదా. చూడండి ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చినాయి. చూసారా అంత బాగున్నాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను 3 రకాలు చేశాను కదా, 3 రకాలు వడియాలు ఇవి. ఒక్కొక్కటి ఒక టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.